అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వతి నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలో వనవాసమునకు బయలుదేరనున్న శ్రీరామునకు కౌసల్యాదేవి శుభాశిస్సులను ఒసంగుట గురించి తెలుసుకున్నాము. వనవాసమునకు బయలుదేరనున్న శ్రీరామునకు కౌసల్యాదేవి ఎన్ని విధములుగా నచ్చజెప్పినను వినకుండా శ్రీరాముడు అడవులకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంటాడు. ఇక కౌసల్యాదేవి నిన్ను వనములకు వెళ్లకుండా ఆపడం ఇక సాధ్యం కాదు, కావున నీకు వనములకు బయలుదేరేటప్పుడు కానీ వనములలో ఉండేటప్పుడు కానీ అంత శుభమే జరుగును అని, అందరి దీవెనలు శుభాశిస్సులు నీకు అందుగాక అని యజ్ఞం చేస్తుంది. రామునకు శుభాశిస్సులను అందజేస్తుంది. తనకు ఎంతో బాధగా ఉన్నా కూడా రామునకు శుభం జరుగుగాక అని దీవించి పంపుతుంది. రామాయణము అయోధ్యాకాండము 26వ సర్గము. శ్రీరాముడు రాజలాంఛనములు లేకుండా వచ్చుటకు గల కారణములను సీతాదేవి అడుగుట. శ్రీరాముడు తన వనవాస విషయములను వివరించి పిదప రాజకుటుంబ సభ్యులతో ఆమె మసలు కొనవలసిన రీతిని తెలుపుట. ధర్మ మార్గానువర్తనుడైన శ్రీరాముడు తల్లి కౌసల్యాదేవి నుండి మంగళాశిస్సులను స్వీకరించి ఆమెకు ప్రణమిల్లి వనవాస నిమిత్తమై అచటి నుండి బయలుదేరెను. అనంతరము తనను దర్శింపవచ్చిన పౌరులచే క్రిక్కిరిసియున్న రాజమార్గంన ఆ రాజకుమారుడు ప్రవేశించెను. ఆయన రాకతో ఆ రాజవీధి ఎంతయు శోభాయమానమయ్యెను. తారుమారైన ఆ విచిత్ర పరిస్థితులలో సద్గుణముల పెన్నిధి అయిన శ్రీరాముని జూచి ఆ ప్రజల హృదయములు మిగుల మథన పడెను. శ్రీరామ పట్టాభిషేకార్థము ఉపవాసాది నియమములను పాటించుచున్న విదేహానందిని అయిన సీతాదేవికి ఈ విషయములన్నీయును యువరాజ పట్టాభిషేకము ఆగిపోవుట, శ్రీరాముడు వనవాసమునకై బయలుదేరుట మొదలగునవి ఏమాత్రము తెలియవు. కనుక ఆమె తన హృదయమున పట్టాభిషేకము జరగబోవుచున్నట్లుగానే భావించుచుండెను. పట్టాభిషేక మహోత్సవమును పురస్కరించుకొని కర్తవ్యములను రాజధర్మములను బాగుగా తెలిసినట్టి సీతాదేవి శ్రద్ధతో స్వయముగా దైవసేవలను పూర్తి చేసెను. అనంతరము ఆమె తన భర్త రాకకై మిగుల సంతోషముతో నిరీక్షించుచుండెను. ఇంతలో శ్రీరాముడు తన మందిరమున ప్రవేశించెను. ఆ భవనము చక్కగా అలంకరింపబడి ఉండెను. అచట చేరిన జనులెల్లరును సంతోషముతో మురిసిపోవుచుండిరి. శ్రీరాముడు మాత్రము లజ్జతో కొద్దిగా అవనతముఖుడై ఉండెను. అంతటా సీతాదేవి ఆసనం నుండి లేచి మిగుల సంతోషముతో చింతా నిమగ్నుడైయున్నట్లు కనబడుచున్న తన భర్తను చూచి మిక్కిలి చలించిపోయెను. ధర్మాత్ముడైన ఆ రాఘవుడు వణికిపోవుచున్న ఆ సీతాదేవిని చూచి తన మనస్సులోని శోకావేశమును ఆపుకొనలేకపోయెను. అందువలన దానిని బహిర్గతమునర్చెను. ఆయన ముఖము వెలవెలబోయి యుండెను. శరీరమంతయు చెమర్చియుండెను. చేతికందిన రాజ్యాభిషేకము జారిపోయిన విషయమును తన వనవాసము యొక్క సంగతిని సీతకు చెప్పుట ఎట్లు అని పరిపరి విధముల ఆలోచించుచు అతడు దుఃఖమును నిగ్రహించుకొనలేకపోయెను. అట్టి స్థితిలోనున్న పతిని చూచి సీత పరితపించుచు, స్వామి, ఈ శుభ సమయమున ఇట్టి మీ విచారమునకు కారణమేమి అని ప్రశ్నించెను. ఓ ప్రభూ, నేడు పుష్యమీ నక్షత్రయుక్త కర్కాటక రాశియందు బృహస్పతి ఉచ్చలోనున్న శుభదినము. ఇది పట్టాభిషేకమునకు అనువైనది అని బ్రాహ్మణోత్తములు నుడివియున్నారు గదా. ఇక మీకు ఈ విచారం ఎందులకు? 100 ఊచలు గలదియు తెల్లని నీటి నురుగువలే విలసిల్లునదియు అగు ఛత్రము యొక్క మర్యాదలతో మనోహరమైన మీ ముఖము విరాజిల్లుట లేదేమి? పద్మముల వలె విశాలమైన నేత్రములు గల మీ వదనము చంద్రహంస కాంతులను విరజిమ్ముచుండేడి
వింజామరలు సేవించుచుండుట లేదేమి? ఓ నరోత్తమా, వాగ్విశారదులైన సూతులు వంది మాగాధులు మిక్కిలి ప్రసన్నులై మంగళకరములైన వచనములతో నేడు మిమ్ము స్తుతించుచు కనబడుట లేదేమి? వేద పండితులైన బ్రాహ్మణోత్తములు పట్టాభిషిక్తుడవు కాబోచున్న మీ శిరస్సుపై విద్యుక్తముగా తేనె, పెరుగు మొదలగు వాటితో కూడిన పవిత్ర జలములతో అభిషేకించుట లేదేమి? మంత్రులు, సేనాపతులు, పుర ప్రముఖులు, అట్లే పౌరులు, జానపదులు వస్త్రాలంకార శోభితులై మిమ్ము అనుసరించి వచ్చుట లేదేమి? బంగారు తొడుగులతో అలంకరింపబడినవి మిక్కిలి వేగము గలవి అయిన 4 గుర్రములను పూంచిన శ్రేష్టమైన పుష్యరథము, పూలతో అలంకరింపబడిన ఉత్సవ రథము నేడు మీ ముందు భాగమున సాగివచ్చుట లేదేమి? ఓ మహావీర, సర్వశుభ లక్షణములతో కనువిందు గావించుచు పర్వతము వలె ఉన్నతమై మేఘముల వలె నల్లనై విలసిల్లుచుండెడి భద్రగజము మీ ఉత్సవయాత్రలో మీకు ముందు భాగమున నడిచి వచ్చుచుండుట లేదేమి? ప్రియ దర్శనుడవైన ఓ మహావీర, మీ అగ్రభాగమున వీరయోధులు బంగారముతో చిత్ర విచిత్రములుగా నిర్మింపబడిన సింహాసనమును వహించుచు సాగివచ్చుట లేదేమి? పట్టాభిషేక సన్నాహములన్నీయు పూర్తి అయినవి గదా. ఇట్టి సమయమున మీ ముఖము ప్రసన్నతను వీడి వివర్ణమై ఉన్నదేమి? ఇట్టి స్థితిని మున్నెన్నడును నేను చూచియుండలేదు. ఇట్లు పెక్కు విధములుగా పరితాపవచనములను పలుకుచున్న సీతాదేవితో రఘునందనుడు, సీత, పూజ్యులైన తండ్రిగారు నన్ను వనములకు పంపబోవుచున్నారు. ఓ జానకి, నీవు గొప్ప వంశమున జన్మించితివి, మిగుల ధర్మజ్ఞురాలవు, మీదు మిక్కిలి ధర్మాచరణ పారాయణవు. నా వనవాస కారణములను క్రమముగా తెలిపెదను వినుము. సత్యసంధుడైన మా తండ్రి దశరథ మహారాజు పూర్వము కైకేయీ మాతకు 2 వరములను ఇచ్చియుండెను. రాజుగారి ఆదేశముపై నేడు నా యువరాజ పట్టాభిషేకమునకు తగిన సన్నాహములు పూర్తి చేయబడి యుండెను. ఇంతలో ఆమె లోగడ నాకు వాగ్దానం చేసిన 2 వరములను ఇమ్ము అని రాజును ఒత్తిడి చేసెను. ధర్మము నెపముతో ఆయనను తన మాటకు కట్టుబడి యుండునట్లుగా చేసెను. మా తండ్రి అయిన దశరథ మహారాజు ఆమె మాటకు కట్టుబడి భరతుడు యువరాజ పట్టాభిషిక్తుడగునట్లుగను నేను దండకారణ్యములలో 14 సంవత్సరములు వనవాసము చేయునట్లుగను ఆదేశించెను. రాజాజ్ఞను తలదాల్చి నేను నిర్జనారణ్యములకు బయలుదేరుచు నిన్ను చూడవచ్చి తిని. భరతుని సమీపమున ఎన్నడూను నన్ను ప్రశంసింపవలదు. సంపదలు, అధికారము గల పురుషులు తన ఎదుట ఇతరులను ప్రశంసించినచో సహింపజాలరు. కనుక భరతుని ముందు నా గుణములను గూర్చి ప్రస్తావింపరాదు సుమా. సీత, నీవు భరతుని విచారణలో సాధారణ బంధు రీతిలో మసలు కొనుము. ఊర్మిళ, శృత కీర్తుల కంటే మించిన మర్యాదలను నీవు ఆశింపరాదు. తోడివారి మధ్య అనుకూలవతివై మెలగుము. మహారాజు వంశ పరంపరగా వచ్చుచున్న ఈ రాజ్యము యొక్క యువరాజాధికారమును భరతునకు ఇచ్చివేసెను. కనుక ఓ వైదేహి, యువరాజైన భరతుని ఎడను విశేషించి మహారాజు గారి పట్లను ఆదరముతో ప్రవర్తింపుము. నేను మాత్రము మా తండ్రి గారి ప్రతిజ్ఞను త్రికరణ శుద్ధిగా పాటించుచు నేడే వనములకు వెళ్ళబోచున్నాను. నీవు నాయందే అనురాగము గలిగి దృఢమైన మనస్సును చిక్కబట్టుకొని ఓర్మితో నుండుము. పరమ పవిత్రమైన ఓ కళ్యాణి, నేను మునులతో వారి ఆశ్రమములతో విలసిల్లుచుండెడి వనములకు వెళ్ళిన పిమ్మట నీవు వ్రతోపవాస నియమములను ఆచరించుచు మసలు కొనుము. నీవు ఉషకాలముననే మేల్కొని యథావిధిగా దైవ పూజలొనర్చుచుండుము. మా తండ్రి అయిన దశరథ మహారాజును వినమ్రతతో ఆదరపూర్వకముగా సేవించుచుండుము. మా తల్లి అయిన కౌసల్యాదేవి కడు వృద్ధురాలు, పైగా నేను సమక్షమున లేనందున ఆమె సంతాపమునకు గురియగును. ధర్మజ్ఞురాలవైన నీవు నేను ఎదురుగా లేని లోటును రానీయకుండా ఆమెను ఓదార్చుచు సేవించుచుండుము. తక్కిన తల్లులను తమ ప్రేమ సౌహార్దములను ఆలన పాలనను కౌసల్యామాత వల్లేనే నాపై ప్రసరింపజేసిరి. కావున వారందరూ నిరంతరము నీ చేత పూజింపదగిన వారే. భరత శత్రుఘ్నులు నాకు ప్రాణముల కంటేను ప్రీతిపాత్రులు. కావున నీవు వారిని తోబుట్టుల వలెను పుత్రుల వలెను మిక్కిలి వాత్సల్యముతో ఆదరించుచుండుము.
యువరాజైన భరతుడు నేటి నుండి మన దేశమునకును కుటుంబమునకును సర్వాధికారి ప్రభువు కావున అతనికి ఎన్నడూను అప్రియమును కలిగింపరాదు. రాజుల మనోభావములను గుర్తించి వారికి అనుకూలముగా ప్రవర్తించుచు అలసట ఎరుగని రీతిగా గౌరవముతో వారిని సేవించుచుండవలెను. అప్పుడు వారు మిక్కిలి ప్రసన్నులై యుందురు. లేనిచో వారు కినుక వహింతురు. రాజులు తమకు కీడు తలపెట్టిన వారు కన్న కొడుకులే అయినను వారిని పరిత్యజింతురు, శిక్షింతురు. తమకు మేలు చేసిన వారు అనుకూలముగా ప్రవర్తించేడి వారు సామాన్య జనులైనను వారిని చేరదీసి ఆదుకొందురు. ఓ కళ్యాణి, నీ సతీ ధర్మమును పాటించుచు సత్యవ్రతం నందు నిరతురాలవై యుండుము. యువరాజైన భరతునకు అనుకూలముగా ప్రవర్తించుచు నీవు ఇచ్చటనే యుండుము. ప్రియమైన ఓ సీత, నేను దండకారణ్యమునకు వెళ్ళెదను. ఓ సుందరి, నీవు ఈ అయోధ్యలో ఉండుము. ఎవ్వరికిని అప్రియమును కలిగింపక, ఎవ్వరిని నొప్పింపక నా ఈ మాటలను పాటింపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 26వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.